అందరికీ నమస్కారం. నా పేరు అల్లప్పారావు. జడ్పీ స్కూల్ పెద్దబొడ్డపల్లి పిఎస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో 4వ తారీఖున మాక్ పోలింగ్ చాలా ఉత్సాహంగా, అర్థవంతంగా, పిల్లలకు ప్రయోజనకరంగా జరిగింది. ఈ రోజుల్లో పిల్లలు ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయనే ఉద్దేశంతో మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని పోలింగ్ విధానాన్ని, ఏ విధంగా ఓటు వేయాలి, ఆ ఓట్లు విధానాలు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమిటంటే అందులో కొంతమంది విద్యార్థులతోనే మేము నాయకులుగా కంటెస్ట్ చేసి కొంతమంది విద్యార్థుల్ని పోలింగ్ ఆఫీసర్స్ గాను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరికి కావాల్సినవి నాయకులు వాళ్ళు ఎన్నుకొని వాళ్ళ యొక్క రిజల్ట్ ని కూడా తెలియజేయడం జరిగింది. పాఠశాల అందరికీ నమస్కారాలు. ప్రవీణ్ ప్రకాష్ గారి ఆదేశాల మేరకు 18వ లోక్సభ మరియు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ గురించి దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరిలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. 4/4/2024 మా స్కూల్లో మాక్ పోలింగ్ ఎలక్షన్ నిర్వహించారు. విద్యార్థులందరిలో ఈ ఎలక్షన్ పట్ల ఎలక్షన్ ఎలా జరుగుతుంది అని తెలియజేయడానికి అని చెప్పేసి ఎలక్షన్స్ అనేది నిర్వహించారు. విద్యార్థులందరిలో ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఓట్స్ ఎలా వేస్తారు అన్న అవగాహన మా సోషల్ సైన్స్ టీచర్స్ అందరూ అవగాహన కల్పించారు. మై నేమ్ ఇస్ ప్రణవి. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. మొన్న 4వ తారీఖున మా స్కూల్లో ఎలక్షన్స్ జరిగాయి, ఎస్పీఆర్ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ వల్ల మాకు అవగాహన కలిగింది ఎలా చేయాలి ఏంటనేది. ఫస్ట్ మనకి ఒక స్లిప్ ఇస్తారు, ఆ ఓట్ స్లిప్ అనేది. ఆ స్లిప్ పట్టుకొని వెళ్ళి మన నేమ్ చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మార్క్ చేయించుకొని, అప్పుడు మనకి ఫోర్ మెంబర్స్ ఉంటారు క్యాండిడేట్స్. వాళ్ళు ఎవరికి ఓట్ వేయాలనిపిస్తే వాళ్ళకి వేసి మన ఓట్ అయిపోయినట్టే. తర్వాత అలాగా బాగా జరిపించారు మా స్కూల్లో వాళ్ళు. టీచర్స్ అందరూ బాగా చేశారు. బాగా అవగాహన కలిగింది మాకు. మంచి ఎలక్షన్స్. ఇంకా ఎవరు విన్ అయ్యారు అన్నది ఇంకా చెప్తారు త్వరలోనే. బాగా జరిపించారు. థాంక్యూ.